Hi children, how are you? I hope that all are safe. Don't go outside. Stay home. Stay safe. Welcome to physical science class. Today we discuss 10th class revision. 10th class లో ఫిజికల్ సైన్స్ సంబంధించి మనకి 12 లెసన్స్ ఉంటాయి. అవి ఏంటంటే హీట్, acids, base and salts, refraction of light at plane surfaces, reflection of light at curved surfaces, human eye and colorful world, structure of atom, classification of elements, the periodic table, chemical bonding, electric current, electromagnetism, principle of metallurgy, carbon and its compounds. ఈ 12 లెసన్స్ కూడాను ఫిజికల్ సైన్స్ సంబంధించిన లెసన్స్. అయితే ఈ 12 లెసన్స్లో నుంచి మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో 50 మార్క్స్కి పేపర్ ఉంటుంది. అయితే ఈ 50 మార్క్స్ పేపర్ అనేది ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ మీకు ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఎందుకంటే మనం పబ్లిక్ ఎగ్జామినేషన్ మోడల్లో 2 టైమ్స్ ఎగ్జామ్స్ రాసాము. వాటి యొక్క మార్క్స్ కూడా మనకి తెలిసాయి. సో అయినప్పటికీ కూడాను ఈ మోడల్ పేపర్ గురించి మరొక్కసారి డిస్కషన్ చేద్దాం. ఫిజికల్ సైన్స్ మోడల్ పేపర్ సంబంధించి ఏంటి అంటే మనకి కేవలం 50 మార్క్స్ మాత్రమే ఇస్తారు. 50 మార్క్స్ ఎగ్జామినేషన్ పేపర్లో మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ హాఫ్ మార్క్ క్వశ్చన్స్, సెకండ్ సెక్షన్ 1 మార్క్ క్వశ్చన్, థర్డ్ సెక్షన్ 2 మార్క్స్ క్వశ్చన్, అలాగే ఫోర్త్ సెక్షన్ 4 మార్క్ క్వశ్చన్స్గా ఉంటాయి. అయితే ఫస్ట్ సెక్షన్లో హాఫ్ మార్క్ క్వశ్చన్లో మనకి 12 క్వశ్చన్స్ ఇస్తారు. 12 ఆఫ్ ద 6 మార్క్స్. అయితే ఈ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి 12th క్వశ్చన్ వరకు హాఫ్ మార్క్ క్వశ్చన్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఎటువంటి చాయిస్ అనేది ఇవ్వరు. అంటే ఇచ్చిన 12 క్వశ్చన్స్ కూడాను 12 హాఫ్ మార్క్ క్వశ్చన్స్ కూడాను మనము అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. అయితే ఈ హాఫ్ మార్క్ క్వశ్చన్స్ కానీ మనకి ఏంటి అంటే ఫిల్లింగ్ ద బ్లాంక్స్, మ్యాచింగ్స్, ట్రూ ఆర్ ఫాల్స్, రీజన్స్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ కూడా మనకి హాఫ్ మార్క్ క్వశ్చన్స్గా ఇస్తారు. అలాగే మనకి 1 మార్క్ క్వశ్చన్స్ హాఫ్ మార్క్ క్వశ్చన్లో మనకి 12 క్వశ్చన్స్ ఇస్తారు కదా. ఈ 12 క్వశ్చన్స్లో 6 ఫిజిక్స్ లెసన్స్ నుంచి వస్తాయి, 6 కెమిస్ట్రీ లెసన్స్ నుంచి వస్తాయి. టోటల్గా 12 క్వశ్చన్స్ కూడాను మనకి ఫస్ట్ సెక్షన్లో ఉంటాయి. అలాగే సెకండ్ సెక్షన్కి వచ్చేసరికి సెకండ్ సెక్షన్లో 1 మార్క్ క్వశ్చన్స్ 8 ఉంటాయి. ఈ 8 కూడాను 4 ఫిజిక్స్ నుంచి వస్తాయి, 4 కెమిస్ట్రీ లెసన్స్ నుంచి వస్తాయి. అంటే 8 1 జా 8 మార్క్స్. ఇందులో కూడా మనకి ఎటువంటి చాయిస్ అనేది ఉండదు. అంటే ఇంటర్నల్ చాయిస్ అయినా ఉండదు. అయితే మనకి ఈ 1 మార్క్ క్వశ్చన్ అనేది క్వశ్చన్ నెంబర్ 13 టు క్వశ్చన్ నెంబర్ 20 వరకు ఈ 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మనము అంటే ఫస్ట్ ప్రశ్న నుంచి 20 క్వశ్చన్స్ వరకు ఎటువంటి చాయిస్ లేకుండా మనము అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. అలాగే థర్డ్ సెక్షన్కి వచ్చేసరికి 2 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఉంటాయి. అంటే 8 2 జా 16 మార్క్స్. ఇందులో కూడా మనకి 4 ఫిజిక్స్ లెసన్స్ నుంచి వస్తాయి, 4 కెమిస్ట్రీ లెసన్స్ నుంచి వస్తాయి. ఇందులో ఎటువంటి కూడాను చాయిస్ ఉండదు. అంటే మనకి ఈ క్వశ్చన్స్ 21 క్వశ్చన్స్ నుంచి 28 క్వశ్చన్స్ వరకును 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మనము అంటే ఫస్ట్ క్వశ్చన్ నుంచి 28 క్వశ్చన్ వరకు ఎటువంటి చాయిస్ లేకుండా ఏవి లీవ్ చేయకుండా అన్నీ కూడాను అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. అయితే
మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ సెక్షన్. అలాగే ఫోర్త్ సెక్షన్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఇస్తారు. 5 4 జా 20 మార్క్స్. ఇందులో ఏంటి అంటే ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. అయితే మనము 5 క్వశ్చన్స్ ఎలా అంటే అటెంప్ట్ చేయాలి అంటే, మనం అటెంప్ట్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే ఫిజిక్స్ నుంచి 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అలాగే కెమిస్ట్రీ నుంచి 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. టోటల్ 5 క్వశ్చన్స్ వస్తాయి. లేదా కెమిస్ట్రీ నుంచి 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అండ్ ఫిజిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. టోటల్ 5 క్వశ్చన్స్. అంటే ఎలా అయినా సరే మనము అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. అంటే టోటల్ 5 క్వశ్చన్స్ మాత్రం యూ మస్ట్ అటెండ్ ఇన్ ఎగ్జామినేషన్. సో అయితే మనకి ఇది ఎలా ఉంటుందంటే ఇంటర్నల్ చాయిస్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 29th క్వశ్చన్ ఫిజిక్స్లో నుంచి 2 క్వశ్చన్స్ ఏబి క్వశ్చన్స్గా ఇస్తారు. అలాగే 38లోని కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్, 31లోని కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్, 32లో కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్. అయితే లాస్ట్ వచ్చేసరికి ఏదైనా ఒకటి ఫిజిక్స్లో నుంచి క్వశ్చన్ ఒకటి ఇస్తారు. రెండోది ఏలోని ఫిజిక్స్లో క్వశ్చన్ ఇచ్చినట్లుగా అయితే బిలోని కెమిస్ట్రీలో నుంచి క్వశ్చన్ ఇస్తారు. అంటే టోటల్గా మనకి 10 క్వశ్చన్స్లో కొన్ని 5 క్వశ్చన్స్ అనేవి మనము అటెంప్ట్ చేయవలసి వస్తుంది. కానీ ఇది మన ఫిజిక్స్ మోడల్ పేపర్. ఈ మోడల్ పేపర్ ప్రకారము మనము చూసినట్లుగా అయితే టోటల్ మనకి 33 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ మనకి 29th క్వశ్చన్ నుంచి స్టార్ట్ అయ్యి 33 క్వశ్చన్స్కి ఎండ్ అవుతుంది అన్నమాట. ఇలా ఉంటాయి. అయితే టోటల్ మన ఫిజిక్స్ మోడల్ పేపర్లో 33 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం ఎక్కువగాను ఇంట్రెస్ట్ ఫోకస్ పెట్టవలసింది సెక్షన్ ఏంటి అంటే 4th సెక్షన్. ఈ 4th సెక్షన్లో మనకి ఏంటి ఇస్తారు అంటే టేబులర్ ఫామ్ ఇస్తారు, డయాగ్రామ్స్ ఇస్తారు, ల్యాబ్ యాక్టివిటీ ఇస్తారు. అలాగే మనకి అకాడమిక్ స్టాండర్డ్ 1 అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది ఇస్తారు. కాబట్టి ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్. అలాగే ఈ డైరెక్ట్ క్వశ్చన్లో మనం ఎక్కువ మార్క్స్ మనం ఇంట్రెస్ట్ పెట్టినట్లుగా అయితే ఈజీగా ఫిజిక్స్లో పాస్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే రిమైనింగ్ అన్నీ కూడా 1 మార్క్, హాఫ్ మార్క్, 2 మార్క్స్ క్వశ్చన్స్లో కానీ మనం అన్నీ అటెంప్ట్ చేసినట్లుగా అయితే మనం ఫిజిక్స్లో బెస్ట్ స్కోర్ అనేది కవర్ అవ్వడం జరగడం అవుతుంది. అయితే మనం అన్నీ చాలా చక్కగా ఇంతవరకు చదివేసే ఉంటాము. ఎందుకంటే యాక్చువల్గా నవేడేస్ ఇప్పుడు మన టైం టేబుల్ ప్రకారము పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవారిని. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ వల్ల మన ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ జరగడము అయ్యింది. కానీ ఎగ్జామ్ మాత్రము తప్పనిసరిగా కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వడం వల్ల మనకి చదువుకోవడానికి చాలా ఎక్కువ టైం ఉండడం అనేది జరిగింది. ఇది మన రివిజన్ చేసుకోవడానికి టైం అనేది కలిసి వచ్చింది. కాబట్టి చిల్డ్రన్ అందరూ కూడాను చాలా బాగా చదివి అందరూ కూడాను 10 పాయింట్స్ అన్ని సబ్జెక్టులో తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. అయితే ఇప్పుడు మనము రివిజన్ చేయవలసిన లెసన్స్ ఏంటి అంటే మన ఫిజిక్స్కి సంబంధించి అన్ని లెసన్స్ కూడాను రివిజన్ సేమ్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లుగా అయితే అన్ని లెసన్స్ 12 లెసన్స్ వరకు కూడాను ఫస్ట్ లెసన్కి ఎంత ఇంపార్టెంట్ అయితే ఇస్తారు అన్ని లెసన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక్కటి లీవ్ చేసి రిమైనింగ్ చదవాలి అనేది మన ఫిజిక్స్లో కుదరదు. సో అన్ని లెసన్స్ 12 లెసన్స్ కూడా మనము చదవాలి.
అలా చదివినప్పుడు మాత్రమే మన ఫిజిక్స్లో 10 పాయింట్స్ అనేవి గెయిన్ చేయడము జరుగుతుంది. ఓకే చిల్డ్రన్, అయితే మనము రివిజన్ చేసుకోవాల్సిన సిలబస్ ఏంటి అంటే, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనము హీట్ లెసన్ గురించి అలాగే రివిజన్ అనేది చేసుకోవడము జరిగింది. ఇప్పుడు మనం రివిజన్ చేసుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్. ఓకే చిల్డ్రన్, అందరూ కూడాను టెక్స్ట్ బుక్స్ అనేది ఓపెన్ చేయండి. ఓకే, ఒకసారి చూద్దాము. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్. ఇందులో మనకి ఏంటి ఇచ్చారు అంటే, ఫస్ట్ పేజీలో చూసినట్లయితే ఇవి యాక్టివిటీ ఇచ్చారు. టోటల్గా మనకి ఈ లెసన్లో 8 యాక్టివిటీస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎందుకు యాక్టివిటీ గురించి చెప్తున్నాను అంటే, మనకి ఈ లెసన్లో ల్యాబ్ యాక్టివిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ల్యాబ్ యాక్టివిటీతో పాటు టేబులర్ ఫార్మ్ కూడా ఇస్తారు. ఈ ల్యాబ్ యాక్టివిటీ అనేది యాక్టివిటీలో నుంచి కూడా తీసి ల్యాబ్ యాక్టివిటీగా ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకని మనము ఈ యాక్టివిటీ అయిన ల్యాబ్ యాక్టివిటీగా కూడా మనం రాయవలసి వస్తుంది. అలాగే ఇందులోని ఈ లెసన్లోని సంబంధించి చూసినట్లయితే రిఫ్రాక్షన్, ఈ రిఫ్రాక్షన్ యొక్క డెఫినేషను ఇంపార్టెంట్. అలాగే ఈ రిఫ్రాక్షన్ యొక్క 2 మార్క్స్ క్వశ్చన్స్ లేదా 1 మార్క్ క్వశ్చన్గా కూడా ఈ రిఫ్రాక్షన్ గురించి ఇస్తారు. అలాగే ఈ రిఫ్రాక్షన్ ఫెర్మాట్స్ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తుంది, లైట్ అనేది ట్రావెల్ చేస్తుంది అనేది దీని యొక్క రిఫ్రాక్షన్లో యాక్టివిటీ 3లో మనకి ఇచ్చారు. అలాగే మనకి రిఫ్రాక్షన్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఇంపార్టెంట్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సంబంధించి ఫార్ములా 1 మార్క్ అయినా ఇస్తారు, హాఫ్ మార్క్ అయినా ఇస్తారు. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్గాను టేబులర్ ఫార్మ్ అనేది మనకి లెసన్లో ఇవ్వడం జరిగింది. ఆ లెసన్లో టేబులర్ ఫార్మ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ కూడాను ఈ టేబులర్ ఫార్మ్ అనేది అందరికీ ఈ టేబులర్ ఫార్మ్ రావాలి, ఒక ఐడియా వచ్చి ఉండాలి. అలాగే మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిపెండ్ ఆన్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ అని ఇచ్చారు. ఆ ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే నేచరల్ ఆఫ్ మెటీరియల్, వేవ్ లెంత్ ఆఫ్ లైట్ యూజ్డ్, ఇలాగే మనకి ఇలాంటి వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది అని సంబంధించి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని ఇచ్చారు, అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దానికి సంబంధించి ఫార్ములా, అలాగే ల్యాబ్ యాక్టివిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ల్యాబ్ యాక్టివిటీలో ఏమి ఇచ్చారు అంటే అబ్టైనింగ్ ఎ రిలేషన్ బిట్వీన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఈ ల్యాబ్ యాక్టివిటీ మన ప్రీవియస్ మోడల్ పేపర్లో చాలాసార్లు వచ్చింది ల్యాబ్ యాక్టివిటీ. సో అందరూ కూడా చిల్డ్రన్ చదవాలి, నేర్చుకోవాలి. అలాగే నేర్చుకుంటూ చూడకుండా రాయడం ప్రాక్టీస్ చేయాలి. మనకి చదివేటప్పుడు వచ్చినట్లుగానే ఉంటుంది, కానీ బుక్ క్లోజ్ చేసేటప్పుడు మనం అంతా మర్చిపోతూ ఉంటాం. కాబట్టి చిల్డ్రన్ అందరూ కూడాను ఇవి ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. అలాగే ల్యాబ్ యాక్టివిటీ 4, ఇవి కూడాను ఈ యాక్టివిటీ 4 కూడాను ప్రీవియస్ మోడల్ పేపర్లో చాలాసార్లు వచ్చింది. యాక్టివిటీ 4 అనేది ల్యాబ్ యాక్టివిటీగాను చాలాసార్లు మనకి ఎగ్జామినేషన్ వ్యూలో ఇవ్వడము జరిగింది. అలాగే నెక్స్ట్ పేజ్ కానీ తీసుకున్నట్లుగా అయితే మనకి స్నెల్స్ లా, కానీ అవి డెరివేషన్ అనేది ఇప్పుడు మనకి లేదు. కాబట్టి అయినప్పటికీ కూడాను మన ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన డైలీ లైఫ్లో కూడా ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది చూస్తూ ఉంటాం. దీని గురించి కూడా మనము బాగా నేర్చుకోవాలి. అలాగే మనం చూసినట్లుగా అయితే యాక్టివిటీ 7 అనేది చూస్తే మనకి డయాగ్రామ్ అనేది ప్రీవియస్ మోడల్ పేపర్లో మనకి చాలాసార్లు ఇచ్చి ఉన్నారు.
ఇవి అంటే 1 మార్క్ క్వశ్చన్గానే ఇచ్చారు, లేదా కొన్ని పేపర్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ గాను ఇది ఇవ్వడము జరిగింది. అలాగే దీంతో పాటు 4 మార్క్స్ క్వశ్చన్స్గా మెరేజెస్ ఇచ్చారు. ఈ మెరేజెస్ 4 మార్క్స్ క్వశ్చన్గా ఇస్తూ తర్వాత ఇది కొన్ని సందర్భాల్లో 2 మార్క్స్ క్వశ్చన్గా కూడా ఇవ్వడము జరిగింది. అలాగే అప్లికేషన్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది కూడా మనకి చాలాసార్లు ఇవ్వడము జరిగింది అప్లికేషన్స్. అదే బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్స్ 2 మార్క్స్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మనకి రిఫ్రాక్షన్ త్రూ ఏ గ్లాస్ ల్యాబ్ యాక్టివిటీ, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ లెసన్ చూసినట్లుగా అయితే మనకి ప్రతి పేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఎవరు కూడాను ఈ లెసన్ లీవ్ చేయొద్దు. అలాగే ల్యాబ్ యాక్టివిటీ అన్నీ కూడాను ఇందులోని చదవాలి, టేబులర్ ఫామ్ చదవాలి, 1 మార్క్ క్వశ్చన్ చదవాలి, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్గా కూడాను మనం ఇది చదవవలసి ఉంటుంది. ఇందులోని మనకి 1 మార్క్ క్వశ్చన్గా చదవవలసినవి, 2 మార్క్స్ క్వశ్చన్స్గా చదవవలసింది ఏంటి అంటే అసలు యాక్చువల్గా ఇందులోని రిఫ్రాక్షన్, ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, స్నెల్స్ లా, క్రిటికల్ యాంగిల్, టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్, మిరేజెస్, షిఫ్ట్, ఆప్టికల్ ఫైబర్, ఇలాంటివన్నీ కీవర్డ్స్ అందరికీ కూడాను డెఫినేషన్స్ అందరికీ కూడా వచ్చి ఉండాలి. ఎందుకంటే ఈ డెఫినేషన్స్ మనకి 1/2 మార్క్ అయినా ఇస్తారు, లేదా 1 మార్క్ అయినా ఇస్తారు. కాబట్టి అందరూ కూడా ఇది చదివి ఉండాలి. అయితే మనకి క్వశ్చన్స్ గాను మనకి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న ఫిల్లింగ్ ద బ్లాంక్స్, వాట్ యూ లెర్న్డ్ అనేవి మస్ట్గా అందరూ కూడా ప్రతి లెసన్లో నుంచి ఇచ్చినవి కూడా అందరూ కూడా మ్యాచింగ్స్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవి మాత్రం అందరూ కూడా చదవాలి. సో అయితే ఈ లెసన్ సంబంధించి మరి క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తాయి, ఏంటి వస్తాయి, 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా ఇస్తారు, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఇస్తారు, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఇస్తారు, 1/2 మార్క్ క్వశ్చన్ ఎలా ఇస్తారు అనేది ఒక్కసారి డిస్కషన్ చేద్దాం. ఒక్కసారి డిస్కషన్ చేసినట్లుగా అయితే ఈ లెసన్ నుంచి మనకి 1/2 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తాయి, 1 మార్క్ క్వశ్చన్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. 1/2 మార్క్ క్వశ్చన్స్ ఏంటి అంటే రైట్ స్నెల్స్ లా, వాట్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, వాట్ ఈజ్ ద రీజన్ బియాండ్ ద ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్, ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ఈజ్ 3/2, దెన్ వాట్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద మీడియం, why a lemon kept in a glass of water appears to be bigger than its actual size, can you guess what happens when light ray travels from a denser medium to rarer medium, what happens when light ray travels from a rarer medium to a denser medium. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీటితో పాటు why a coin kept on the bottom of a vessel filled with water appear to be raised, అలాగే మనకి రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క ఫార్ములా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవి 1/2 మార్క్ క్వశ్చన్స్గా మనకి ఎగ్జామినేషన్ వ్యూలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 1 మార్క్ క్వశ్చన్స్ ఎలాంటివి ఇస్తారు అంటే వాట్ ఈజ్ ద వాక్యూమ్ క్లీనర్. అలా 1 మార్క్ క్వశ్చన్స్గా ఏంటి ఇస్తారంటే వై డూ స్టార్స్ అపియర్ ట్వింక్లింగ్, వై డస్ ఏ డైమండ్ షైన్ మోర్ దెన్ ఏ గ్లాస్ పీస్ కట్ టు ద సేమ్ స్పేస్, అలాగే వాట్ ఈజ్ ద డిఫరెంట్ టు షూట్ ఏ ఫిష్ స్విమ్మింగ్ ఇన్ వాటర్. ఇలాంటివన్నీ కూడాను మనకి 1 మార్క్ క్వశ్చన్స్గాను ఇస్తూ ఉన్నారు. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చేసరికి వై ఇట్ డిఫికల్ట్ టు షూట్ టు ఫిష్ స్విమ్మింగ్ ఇన్ వాటర్. అలాగే ఇంకో క్వశ్చన్ ఎలా ఇస్తారంటే వై డూ స్టార్స్ అపియర్ ట్వింక్లింగ్. ఈ 1 మార్క్ అయినా ఇవ్వచ్చు, 2 మార్క్స్ అయినా ఇవ్వచ్చు.
కానీ మనం రాసేటప్పుడు మార్క్స్ సంబంధించి మ్యాటర్ మాత్రమే రాయాలి. 1 మార్కు రాసేటప్పుడు దానికి కరెక్ట్ ఆన్సర్ ఏదైతే అదే రాయాలి. అలాగే 1 మార్క్ క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్స్ గాను, 2 మార్క్స్ క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్స్ గాను రాయొద్దు. ఎందుకంటే మనకి ఇచ్చిన టైము చాలా తక్కువ. మనం అటెంప్ట్ చేయవలసిన క్వశ్చన్స్ అనేవి 33 క్వశ్చన్స్ అనేవి మనము అటెంప్ట్ చేయవలసి వస్తుంది. కాబట్టి మీరు రాసేటప్పుడు మార్కులు బట్టి మీరు ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది రాయవలసి ఉంటుంది. ఇది మాత్రం అందరూ కూడా గుర్తుంచుకోవలసిన విషయం. చాలా వరకు మనకి ఒకే క్వశ్చన్ చదువుతాము. ఫర్ ఎగ్జాంపుల్ 4 మార్క్స్ క్వశ్చన్ నేను చదివాను అనుకున్నాను. అయితే ఆ 4 మార్క్స్ క్వశ్చన్ నాకు ఎగ్జామినేషన్ వ్యూలో 2 మార్క్స్ క్వశ్చన్స్గా ఇచ్చారు. మరి అలాంటప్పుడు నేను ఏంటి 4 మార్క్స్ క్వశ్చన్ 4 మార్క్స్ ఉన్న మ్యాటర్ అంతాను 2 మార్క్స్లో అటెంప్ట్ చేసినా సరే మనకి టైం వేస్ట్ అవ్వడమే తప్ప మార్క్స్ మాత్రము 2 మార్క్స్ మాత్రమే వేస్తారు. కాబట్టి అటువంటి పని ఎవరు కూడా చెయ్యొద్దు. ఎందుకు అంటే ఎన్ని మార్క్స్ రాస్తున్న ఫర్ ఎగ్జాంపుల్ 1 మార్క్ క్వశ్చన్గా ఇచ్చారు అనుకుందాం ఒక ప్రశ్న. ఆ 1 మార్క్ క్వశ్చన్కి మనకి మ్యాక్సిమం 1 పాయింట్ ఆర్ 2 పాయింట్స్ అటెంప్ట్ చేయాలి. అలాగే 2 మార్క్స్కి 4 పాయింట్స్ అటెంప్ట్ చేయాలి. అలాగే 4 మార్క్స్వి 8 అండ్ ల్యాబ్ యాక్టివిటీ అయితే నో లిమిట్. సో ఇలా అటెంప్ట్ మనం పాయింట్స్ వైజ్ అటెంప్ట్ చేస్తే మనకి క్లియర్గా మ్యాటర్ అనేది అర్థమవుతుంది. కాబట్టి చిల్డ్రన్ మీరు ఎగ్జామినేషన్ పబ్లిక్ ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా అది క్వశ్చన్ నెంబర్ రాస్తూ ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాస్తున్నారో ఆ ఆన్సర్కి ఆ క్వశ్చన్ నెంబర్ రాస్తూ, అలాగే ఎన్ని మార్క్స్గా అటెంప్ట్ చేస్తున్నారో ఆ క్వశ్చన్ ఆ మార్క్స్ ప్రకారమే మనము మ్యాటర్ అనేది రాయడం జరగాలి. ఓకే చిల్డ్రన్, ఆ విధంగా మనం మ్యాటర్ రాసినట్లుగా అయితే మనకి టైము కలిసి వస్తుంది, అలాగే టైం సేవ్ అవుతుంది. మనం 33 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఏ క్వశ్చన్స్ ఎలా ఇస్తారు అంటే వాట్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ అండ్ డిఫైన్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, అలాగే డిఫైన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆర్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అలాగే డిఫైన్ స్నెల్స్ లా. అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ దట్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees వెన్ డస్ దిస్ హ్యాపెన్. అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే డిఫైన్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ విచ్ కేస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. అలాగే వాట్ హ్యాపన్స్ టు లైట్ వెన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి 1 మార్క్ క్వశ్చన్స్ గాను ఎగ్జామినేషన్ వ్యూలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ మనం చూసినట్లుగా అయితే వాట్ ఈజ్ ఇట్ డిఫికల్ట్ టు షూట్ ఏ ఫిష్ స్విమ్మింగ్ ఇన్ వాటర్. అలాగే ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ డైమండ్ ఈజ్ 1,24,000 km/s. ఫైండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్స్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఈజ్ 3,00,000 km/s. ఇట్లాంటి మ్యాథ్స్ అంటే మనకి ఏంటి అంటే సమ్మగా కూడాను మనకి ఎక్కువగా ఇస్తారు. అలాగే మనకి ఇంకోటి కూడా ఈ లెసన్లో సంబంధించి మనకు గ్యారంటీగాను ఒకటి మాత్రము ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడము జరుగుతుంది. ఎలాంటి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ రిలేటివ్ టు వాటర్ ఈజ్ 9/8. వాట్ ఈజ్ ద రిఫ్రాక్షన్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ రిలేటివ్ టు గ్లాస్. ఇలాంటి క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్గానే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఈజ్ 3/2. దెన్ వాట్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్. ఇవి కూడాను 1 మార్క్ క్వశ్చన్స్గా కూడాను ఇస్తారు. అలాగే వై డూ స్టార్స్ అపియర్ ట్వింక్లింగ్. ఇలాంటి క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే వెన్ వీ సిట్ ఎట్ ఏ campfire ఆబ్జెక్ట్ బియాండ్ ద ఫైర్ ఆర్ సీన్ స్వేయింగ్ గివ్ ద రీజన్ ఫర్ ఇట్. ఇవి కూడా ఇస్తారు. అలాగే
ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ డస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం డిపెండ్. అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే రైట్ ద లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. నెక్స్ట్ ఏంటంటే హౌ డూ యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ఫార్మేట్ ప్రిన్సిపల్ ఇన్ ఏ డ్రాయింగ్ రే డయాగ్రామ్స్. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ గాను ఇస్తారు. అలాగే మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చేసరికి మీకు ఇచ్చినట్లుగా అయితే మీకు చాలాసార్లు చెప్పాను ఏంటి అంటే ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ మనకి టేబులర్ ఫామ్స్ ఇస్తారు, అలాగే ల్యాబ్ యాక్టివిటీ ఇస్తారు, అలాగే మనకి ఎకనమిక్ స్టాండర్డ్ 1 అయినా ఇస్తారు. అయితే ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి అంటే మనకి చూసుకున్నట్లుగా అయితే మన ఎగ్జామ్లో ఎక్స్ప్లెయిన్ ద రిఫ్రాక్టివ్ ఆఫ్ లైట్ త్రూ ఎ గ్లాస్ స్లాబ్ విత్ ఎ నీట్ రే డయాగ్రామ్ కూడా ఈ లెసన్లోనికి మనకి ఇస్తారు. అలాగే డూ యాక్టివిటీ 7 అగైన్ హౌ డూ యూ ఫైండ్ క్రిటికల్ యాంగిల్ ఆఫ్ వాటర్, ఎక్స్ప్లెయిన్ యువర్ స్టెప్స్ బ్రీఫ్లీ. ఇలాంటి క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్గా కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ గాను మనం చూసుకున్నట్లుగా అయితే ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్. అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే డిటర్మైన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ బెంజీన్ ఇఫ్ ద క్రిటికల్ యాంగిల్ ఈజ్ 42 degrees. ఇలాంటి క్వశ్చన్ ఒక్కొక్కసారి 4 మార్క్స్ అయినా ఇస్తారు, 2 మార్క్స్ క్వశ్చన్స్గా అయినా కూడా మనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంకోటి అంటే హౌ డూ యూ వెరిఫై ఎక్స్పెరిమెంటలీ దట్ సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఏ కాన్స్టెంట్ అనే క్వశ్చన్ కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్ వ్యూలో చాలాసార్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకోటి ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ద ఫినామినా ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ విత్ 1 or 2 యాక్టివిటీస్. మీకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చెప్పేటప్పుడే యాక్టివిటీస్ని మనకి ఎగ్జామినేషన్ వ్యూలో ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పాను. అలాగే మనకి ఇంకోటి ఏంటి అంటే ఇంకో క్వశ్చను మనకి ఎగ్జామినేషన్ వ్యూలో ఏంటి అంటే వాట్ ఈజ్ ద రీజన్ బియాండ్ ద షైనింగ్ ఆఫ్ డైమండ్ అండ్ హౌ డు యూ అప్రిషియేట్ ఇట్. ఎలా అప్రిషియేట్ చేస్తావు అనేది ఇవి కూడాను మనకి ఎగ్జామినేషన్ వ్యూలోని మనకి ఇస్తారు. ఇంకోటి ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ వై ఏ టెస్ట్ ట్యూబ్ immersed at a certain angle in a tumbler of water appear to have a mirror surface for a certain viewing position. ఇలాంటి క్వశ్చన్స్ మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్గానే ఇస్తారు. ఇంకోటి ఏంటి అంటే ఇంకో క్వశ్చను when we sit at a campfire objects behind the fire are seen గివ్ ద రీజన్ ఫర్ ఇట్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామినేషన్ వ్యూలో ఇవ్వడము జరుగుతుంది. అలాగే మనకి చూస్తున్నట్లుగా అయితే మనకి మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి ఇలాంటి 4 మార్క్స్ క్వశ్చన్స్. వీటితో పాటు మనకి ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అంటే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ క్వశ్చన్సే మనకి ఎగ్జామ్లో ఇవ్వాలని లేదు. మనకి టెక్స్ట్ బుక్లో కూడా అంటే లెసన్లో ఉన్నవి కూడా మనకి ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మనం చదవవలసినవి ఓన్లీ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న క్వశ్చన్స్ మాత్రమే కాదు, కంప్లీట్గా మనం లెసనే చదవాలి. ఎందుకు అంటే ఈ లెసన్ సంబంధించి మనకి చూసినట్లుగా అయితే టేబులర్ ఫామ్ అనేది మనకి క్వశ్చన్లో లేవు, టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న క్వశ్చన్స్లో లేవు. అయినప్పటికీ మనకి ఈ లెసన్లో ఉన్న టేబులర్ ఫామ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మనకి ఎగ్జామినేషన్ వ్యూలో ఇస్తారనమాట. కాబట్టి చిల్డ్రన్ ప్రతి ఒక్కరు కూడా ఈ లెసన్లో ఉన్న టేబులర్ ఫామ్ అనేది చదవాలి. ఈ టేబులర్ ఫామ్ చూసుకున్నట్లయితే ఎలా ఇస్తారు అంటే మెటీరియల్ అనేది ఇస్తారు. మెటీరియల్ ఇస్తూ నెక్స్ట్ మనకి టేబుల్ ఇస్తాడు. ఒక్కొక్కసారి మనకి టేబుల్ ఇస్తారు. టేబుల్ ఇచ్చి 4R అంటే ఎన్ని అయితే ఉన్నాయో మెటీరియల్ మీడియం అనేవి ఇచ్చేస్తారు. అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఇవ్వడము జరుగుతుంది. ఇస్తూ ఎలా అడుగుతారు అంటే వై డూ డిఫరెంట్ మెటీరియల్ మీడియా ప్రాసెస్ డిఫరెంట్ వాల్యూ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది అలాంటి క్వశ్చన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అలాగే ఇందులోని మ్యాక్సిమమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అలాగే మినిమమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వై
వాట్ ఈజ్ మినిమం అంటే ఒక నెంబర్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ 1.33 ఈజ్ విచ్ మెటీరియల్ మీడియం అని ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్ వ్యూలో ఇవ్వడము జరుగుతుంది. కాబట్టి చిల్డ్రన్ ప్రతి ఒక్కరు కూడాను ఈ లెసన్ అనే కాదు, ఫిజిక్స్ లెసన్స్ ఏవైతే ఉంటాయో లెసన్స్ చదవాలి తప్ప క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదవాలని అనుకోవద్దు. ఎందుకు అంటే ఇప్పుడు మారిన సిసిఈ ప్యాటర్న్లో ఏంటి అంటే మనకి టెక్స్ట్ బుక్ లెసన్స్ డిపెండ్ అయ్యి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో ఇస్తారు తప్ప బ్యాక్ సైడ్ ఉన్న క్వశ్చన్స్ మాత్రమే చదువుతాము, అందులోనే ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ వస్తాయి అనుకోవడము పొరపాటు. సో ప్రతి విద్యార్థికి అంటే చిల్డ్రన్ అందరికీ కూడా లెసను క్లియర్గా అర్థమయ్యే విధంగా మనము నేర్చుకోవాలి అన్నమాట. అలా నేర్చుకున్నప్పుడు మాత్రమే ఎగ్జామినేషన్ వ్యూలో ఇచ్చిన క్వశ్చన్స్ మనము అటెంప్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి చిల్డ్రన్ ప్రతి ఒక్కరు కూడాను ఇవి నేర్చుకుంటూ ఉండాలి. అలాగే మనకి చూస్తున్నట్లుగా అయితే 10th క్లాసు సిలబస్ సంబంధించి అలాగే మోడల్ పేపర్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి చిల్డ్రన్ మీరు ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడాను మీరు నేర్చుకోవాలి. అలాగే మనము ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టవలసింది ఏంటి అంటే ఈ లెసన్ సంబంధించి టేబులర్ ఫామ్స్ మీద. అంటే మనకి ఇచ్చింది ఒక టేబుల్ ఇచ్చారు, టేబులర్ ఫామ్స్ ఎక్కువేం కూడా ఇవ్వలేదు. ఈ ఒక్క టేబుల్ మాత్రము మనము అందరివి కూడాను చదివినట్లుగా అయితే 4 మార్క్స్ మన హ్యాండ్లో మన పాకెట్లో ఉన్నట్టే. 4 మార్క్స్ మనకి వచ్చేసాయి లెక్క. అలాగే దీనికి ల్యాబ్ యాక్టివిటీ మాత్రం 2 ఇచ్చారు. రిఫ్రాక్టివ్ యొక్క ల్యాబ్ యాక్టివిటీ అలాగే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ యొక్క ల్యాబ్ యాక్టివిటీ. ఆ ల్యాబ్ యాక్టివిటీ మనం చూసినట్లుగా అయితే ఇంచుమించు ఈక్వల్గానే ఉంటుంది, కానీ జస్ట్ చిన్నది స్మాల్ డిఫరెంట్ అనేది ఉంటుంది. ఏంటి అంటే ఆ స్మాల్ డిఫరెంట్ అనేది ఏంటి అంటే ఇంచుమించు మనం అబ్జర్వ్ చేసినట్లుగా అయితే ఈ ల్యాబ్ యాక్టివిటీలు రెండూ కూడాను ఒకేలాగా ఉన్నట్లుగానే ఉంటుంది. ఏంటి అంటే మనకి టోటల్ ఇంటర్నల్ ల్యాబ్ యాక్టివిటీ ఒకటి, అలాగే రిఫ్లెక్టివ్ ఇండెక్స్ యొక్క ల్యాబ్ యాక్టివిటీ ఒకటి, ఇంచుమించు రెండు ఒకేలాగా ఉంటాయి. కానీ ఇక్కడ మనం రాసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఏంటైతే డిఫరెంట్ ఉన్నదో అవి చూసుకొని మనము రాయాలి. ఓకే చిల్డ్రన్, ఏవైనా సరే ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే వెంటనే మీరు మీ టీచర్ని కానీ లేదా నాకు కానీ ఫోన్ చేసి అడగండి. అయితే ఇప్పుడు మనము ఈరోజు మనం ఏంటి అంటే నేర్చుకున్నాము. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్లో ఉన్న టాపిక్స్, వాటికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ వ్యూలో ఏమి ఇస్తారో అనే విషయం గురించి మనము నేర్చుకున్నాం. అలాగే మోడల్ పేపర్ గురించి మనము డిస్కషన్ చేయడము జరిగింది. అయితే చిల్డ్రన్ మనకి ఫిజికల్ సైన్స్ సంబంధించి చాలా ఈజీగా ఉంటుంది, పేపర్ అనేది ఈజీగానే ఉంటుంది. కానీ మనము అర్థం చేసుకోవడంలోనే రాంగ్గా అర్థం చేసుకుంటున్నాం. ఎందుకు అంటే మన ఫిజికల్ సైన్స్ సంబంధించి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు చదివేటప్పుడు క్వశ్చన్ని మనం ఏ క్వశ్చన్ అయితే ఆన్సర్ చదువుతున్నామో ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్తో పాటు క్వశ్చన్ కూడా చదవడం అలవాటు చేసుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ ఏంటి అంటే చదవండి క్వశ్చన్ అనగానే ఏంటంటే బుక్ తీసేస్తారు, క్వశ్చన్ చదవరు, ఆన్సర్ మాత్రం చదివేస్తారు. ఓకే మాకు వచ్చేసిందా అంటారు. పొరపాటున ఆ క్వశ్చన్ కానీ అంటే మార్చి ఇచ్చినట్లుగా అయితే దానికి ఆన్సర్ మాత్రము రాయట్లేదు. దానికి కారణం ఏంటి అంటే మనము చదివేటప్పుడు క్వశ్చన్ని అర్థం చేసుకొని చదవాలి, అది మనము చేయట్లేదు.
కాబట్టి అందుకే మనకి ఫిజిక్స్ పేపర్ అనేది కష్టంగా ఉంది అనే ఫీలింగ్ అనేది ఫీల్ అవుతూ వస్తాం. ఎప్పుడు ఫిజిక్స్ పేపర్ కష్టంగా ఉండదు. కాకపోతే మనం చదివేటప్పుడు క్వశ్చన్ చదవకుండా ఆన్సర్ చదివి వెళ్తాం కాబట్టి అక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ అనేది మనము అర్థం చేసుకోవడము చాలా కష్టంగా ఉంటుంది. ఓకే చిల్డ్రన్, ఈసారి చదివేటప్పుడు మనము క్వశ్చను చదవాలి, ఆన్సరు చదవాలి. వీలైతే క్వశ్చన్ కూడా కంఠస్థ పెట్టాలి, క్వశ్చన్ కూడా గుర్తించుకోవాలి. ఆ క్వశ్చన్కి ఆ ఆన్సర్ ఎంత అవసరమో, ఎలా అయితే ఆన్సర్ అయితే గుర్తించుకుంటున్నామో క్వశ్చన్ కూడా మనము బై హార్ట్ చేయవలసి వస్తుంది. ఎందుకు అంటే అదే క్వశ్చన్ తిప్పి తిప్పి ఇస్తున్నారు, అంటే ఇండైరెక్ట్గా ఇస్తున్నారు, అప్లికేషన్ మోడల్లో ఇస్తున్నారు, కొంచెం చేంజ్ చేసి ఇస్తున్నారు. అలాగా డైరెక్ట్గా ఎలా అయితే క్వశ్చన్ ఉందో అలా ఎగ్జామ్లోనే ఇచ్చినట్లుగా అయితే రాసేస్తాం, వెల్ అండ్ గుడ్. కానీ అదే క్వశ్చన్ని కొంచెం చేంజ్ చేసినట్లుగా అయితే మనము రాయలేకపోతున్నాం. దానికి కారణం ఏంటి అంటే మనం చదివేటప్పుడు క్వశ్చన్ అనేది చదవట్లేదు, ఓన్లీ ఆన్సర్ మాత్రమే చదువుతూ మనము రాస్తున్నాం కనుక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఫిజిక్స్ లెసను, ఈ లెసన్ మాత్రం అందరూ కూడాను వదలకుండా చదవండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఎక్కువ మార్క్స్ కూడా ఈ లెసన్లో నుంచి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేజెస్ అనే లెసన్ మాత్రము అందరూ చదవాలి. ఓకే చిల్డ్రన్, అయితే మనకి ఇందులోని ఏం లేదు, ఓన్లీ కొంచెమే ఉన్నాయి. ఏంటంటే చిన్న లెసనే, కాకపోతే మార్కులు మాత్రం చాలా ఎక్కువ వస్తాయి. ఎందుకు అంటే ప్రతి పాఠానికి సేమ్ ఇంపార్టెంట్ ఇచ్చారు. మినిమమ్ 5, మ్యాక్సిమం 6 మార్క్స్ ప్రతి లెసన్ నుంచి వస్తాయి. కాబట్టి ఈ లెసన్ కాబట్టి అందరూ కూడాను చదవాలి. చిన్న లెసన్ ఎక్కువ మార్కులు వచ్చే లెసన్ కాబట్టి ప్రతి ఒక్కరు ఈ లెసన్ మీద ఇంట్రెస్ట్ పెట్టి చదివినట్లుగా అయితే మీకు మార్క్స్ బాగా స్కోర్ అవుతాయి. అలాగే ఈజీగా ఎగ్జామ్ రాయడానికి వీలవుతుంది. చిల్డ్రన్, ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు చదివేటప్పుడు క్వశ్చన్ చదవాలి, ఆన్సర్ చదవాలి, ఇది మాత్రము మర్చిపోవద్దు. అలాగే చదివిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ మనము చూడకుండా రాయాలి, చూడకుండా రాస్తూ కరెక్షన్ చేసుకోవాలి. మనకు మనమే సెల్ఫ్ చేసుకున్నట్లుగా అయితే ఓకే చిల్డ్రన్, అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఆశిస్తుంది ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా చదివేటప్పుడు ప్రశ్న చదువుతూ పాటు ఆన్సర్ చదవాలి, చదివినవి చూడకుండా రాసుకోవాలి, రాసినవి కరెక్షన్ చేసుకోవాలి, మీకు మీరే సెల్ఫ్ కరెక్షన్. ఓకే, ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్. ప్రతి ఒక్కరు కూడా పిఎస్ ఎగ్జామ్ బాగా రాస్తారని ఆశిస్తున్నాను. రాస్తారు, బాగా చదవండి. ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు, ఇంటి దగ్గర ఉండి 10th క్లాస్ ఎగ్జామ్స్కి అందరూ ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్స్ ఉండవేమో అని ఆలోచనతో ఉండొద్దు. ఈ కరోనా తగ్గిన వెంటనే మీకు ఎగ్జామ్ పెట్టేస్తారు. కాబట్టి అందరూ కూడా 10th క్లాస్ ఎగ్జామ్కి మాత్రము ప్రిపేర్డ్గా ఉండాలి. ఓకే చిల్డ్రన్, ఎవరికైనా డౌట్ ఏమైనా వస్తే నాకు ఫోన్ చేయండి, లేదా మీ టీచర్కి పిఎస్ టీచర్కి కాల్ చేసి